ఇప్పుడు మావిగాన్ని అంటున్నాడు. ఈ 3 రాజధానులు ప్రకటించే సందర్భంలో అన్న తెలివితేటలు, అన్న బుర్రలో బోలెడు మెటీరియల్ ఉంటది కదా! మళ్ళీ ఎలా వద్దని మనం అడగకూడదు. ఒకసారి ఏమని మాట్లాడాడో అసెంబ్లీలో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. మావిగన్ వర్సెస్ 3 రాజధానులు వినండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్ గా ఆలోచన చేసి ఏం చేయాలి, మన పరిస్థితి ఏమిటి, మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయా, మనం దీన్ని చేయగలుగుతామా, మన పరిస్థితి ఏమిటి అని చెప్పి నిజంగా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పిన ఇదే వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కేవలం 5,800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి. దాని మీద 700 కోట్ల రూపాయలు వడ్డీలు ఇవ్వాలంటే కూడా కడతా ఉన్న పరిస్థితి సంవత్సరం. ఇది రాష్ట్ర పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు చేసే ప్రతి అడుగు ఆలోచన చేసే వెయ్యాలి. ఇంతకుముందు ధర్మాన్ గారు మాట్లాడుతూ మాటల్లో చెప్పారు, డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష. అధ్యక్ష నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష. మొదలెట్టాడు చూసారా, మనం కూడా మారాలి. అన్న బుర్రలో చాలా ఉంటది మెటీరియల్, మీ ఎవరికి తెలుతుంది, అన్నకు కూడా తెలియదు. అది అన్నకు తెలుసుండవు, వాళ్ళ నాయకులకు కూడా తెలియదు. ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ చేస్తాడు చూడండి, అపరమేధాతను అంత బయట పెడతాడు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి చూసారా. అన్న బుర్ర మనం కూడా మారాలి. మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టొచ్చు. మంచిది. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ రకంగా మనమైతే కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. చూసారా అన్న బుర్రలో ఎంత మెటీరియల్ ఉందో. ఇప్పుడు అసలైన టాపిక్ లోకి వస్తారనమాట. అంటే విశాఖపట్నంలో ఏ ఉంది ఏమి లేదు, అమరావతిలో ఏ ఉంది ఏమి లేదు, జస్ట్ ఊరికే ఒక్క మెట్రో అయితే టిక్ మీద రాజధాని అయిపోద్ది అంటాడు. అన్న బుర్రలో చాలా మెటీరియల్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకొని మాట్లాడతాడు. ఇక్కడ బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. చూసారా, ఎందుకనంటే అధ్యక్ష డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, మన దగ్గర డబ్బులున్న పరిస్థితిలో మనం ఉన్నామా, నిజంగా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. అదే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేసినాము అని అంటే ఖర్చు ఏమి ఉండదు అధ్యక్ష. ఆల్రెడీ అక్కడ పూర్తిగా అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక మెట్రో రైలు వేసేస్తే సరిపోతుంది. రోడ్ ట్రాఫిక్ కొంచెం అటు ఇటుగా చేసేదాన్ని చేతులు చూసారా ఏమంటే ఎలా ఊపుతున్నాడా చూడండి ఒకసారి. అక్కడ ఒక మెట్రో రైలు వేసేస్తే సరిపోతుంది. కాస్తంత రోడ్ ట్రాఫిక్ కొంచెం అటు ఇటుగా చేసేదాని కోసం విత్తనాలు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా, కాస్తంత అటు ఇటు సెల్లెత్తే ఒక మెట్రో వేసేస్తే అయిపోద్ది. మరి చేసేపోయావా, ఎందుకు చేయలేదు? మూడేళ్ళు నువ్వు 3 రాజధానులు పాట పాడి 3 ఏళ్ల తర్వాత నేను 3 రాజధానులకు వెళ్ళటం లేదు, నేను బిల్లు వెనక్కి తీసుకుంటానని చెప్పేసి ఎందుకు చెప్పావు? నీ హయాంలో ఎందుకు వేయలేదండి ఒక మెట్రో? అలా వేసిపోయావా? ట్రాఫిక్ కొంచెం అటు ఇటు సెల్లైపోయావా? అయిపోద్ది రాజధాని. ఎందుకు చేయలేదు నువ్వు? మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిని మబ్బి పెట్టడానికి నువ్వు మళ్ళీ మావిగాన్ అంటున్నావు. మావిగాన్ అని చెప్పేసి మళ్ళీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మళ్ళీ చల్లుకోవడం ఎలాగెలాగెలాగా కోలికి కానీ మేత ఏమన్నా వేస్తున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లే. ఏమైపోయింది? ఎందుకు సమాధానం చెప్పరు ఇప్పుడు మీరు? వాళ్ళు 3 రాజధానులు ప్రకటితే వెనకాతలో దబదబా బలాలు బాధేశారు కదా వాళ్ళంతా కూడాను. వాళ్ళు ఏమైపోయారు? నీకు ఎలివేషన్లు ఇచ్చారు కదా, ప్రాంతాల వారీగా విశాఖపట్నంలోని కర్నూలులోని పెద్ద పెద్ద ర్యాలీలు చేశారు కదా, సంతకాల సేకరణ చేశారు కదా, పెద్ద పెద్ద ఆత్మగౌరవ పోరాటాలు అని చెప్పేసి సభలు పెట్టారు కదా. ఏమైపోయారు వీళ్ళంతా? చల్లేస్తున్నాడు ఇలాగ కోడికి మ్యాచ్ చల్లినట్టు. ఒక మెట్రో, ఒక ట్రాఫిక్ సిగ్నల్, ఒక రోడ్డు, అదొక అమరావతి, అక్కడ ఒక రాజధాని, ఇక్కడ ఒక రాజధాని, ఇక్కడ ఒక రాజధాని, అక్కడ ఒక రాజధాని. ఏమైపోయినాయి? మళ్ళీ వాళ్ళు వచ్చి మావిగాన్ అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? మీరు అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు ఇవాళ మీకు అసలు రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉందా అండి? చల్లుతున్నాడు ఏదో కోడికి మ్యాచ్ అన్నట్టు. ఇంకా మాట్లాడండి, ఏదో మాట్లాడుతున్నారు.
బహుశా ఇటువంటి ఆలోచనలు కూడా మనం సీరియస్ గా కూడా చేయాలి అధ్యక్ష. చేద్దాం. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా చేయడం కోసమే ఒక కమిటీని వేసాం అధ్యక్ష. ఆ కమిటీ స్టడీ చేస్తా ఉంది. బహుశా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో 2-3 రోజుల్లోనో 10 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఐ థింక్ దే విల్ కమ్ అప్ విత్ రిపోర్ట్ అధ్యక్ష. ఆ రిపోర్ట్ లో కూడా వాళ్ళు సుదీర్ఘంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనే సుదీర్ఘమైన రిపోర్ట్ కూడా వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు, ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష 2 కంపెనీలకు ఇచ్చాం అధ్యక్ష, రెండు ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాం. ఒకటి రినౌండ్ రెప్యూటెడ్ పీపుల్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాం అధ్యక్ష. సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వే ఫార్వర్డ్ చెప్పండి అని చెప్పి. సిమిలర్లీ ఇంకొక కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా బీసీజీ అని బోస్టన్ కంపెనీ, వెరీ రెప్యూటెడ్ మల్టీనేషనల్ కంపెనీ, 7 కోట్లు ఎంతో ఇచ్చారు ఆ కంపెనీకి సర్వే చేసినందుకు. ఆ నివేదిక ఇవ్వడానికి బోస్టన్ కంపెనీకి 7 కోట్ల రూపాయలు ఎంత ఇచ్చాడు ప్రభుత్వం. ఏది జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఉన్న ఆలోచనే వాళ్ళు కూడా చెప్పడానికి 7 కోట్ల రూపాయలు తగలేసి 3 రాజధానులు 3 మొక్కలు 30 రాజధానులు అని చెప్పేసి 3 ఏళ్ళు కాలక్షేపం చేశారు. మిగిలిన 2 ఏళ్ళు రాజధాని ప్రస్తావనే తీసుకురాలేదు. ఎన్నికల దగ్గరికి వచ్చే సందర్భంలో 2023 నుంచి మొదలు పెట్టాడు. నేను ఇంకా కాపురం అక్కడే పెడతాను, రుషికొండ భవనం కట్టుకుంటున్నాను, కాపురం అక్కడే పెడతాను, ఇక మా 3 పిల్లలు ఇద్దరం కూడా విశాఖపట్నంలో ఉంటాము, ఆ సముద్ర వారిని కూర్చుంటాము, చేపలు చూస్తూ ఉంటాము, చేపలు పడతా ఉంటాం, గేలం వేస్తూ ఉంటాం కిటికీల నుంచి, అక్కడి నుంచే పరిపాలిస్తానని చెప్పేసి మొదలెట్టారు. అందరూ మొదలెట్టారు, మామూలుగా కాదు. ఇంక జగన్మోహన్ రెడ్డి మాట అంటే విశాఖపట్నం ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. విశాఖపట్నాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారండి, నడి సముద్రంలో పెట్టేస్తాడు. ఇక ఇంటింటికి బెంజ్ కారు, కేజీ బంగారం, మిమ్మల్ని అందరూ కూడా మీరు గాల్లో ఎగరడమే. ఇంకా మామూలుగా చెప్పలేదు అన్నమాట. మీ బుర్రలో ఉన్న దరిద్రాలన్నీ కూడా మా మీద రుద్దేసే ప్రయత్నాలు చేశారు. ఏమైంది అసలు? మీరు 3 రాజధానులు ఇప్పుడు ప్రస్తావించకపోవడానికి కారణం ఏంటి? అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తారో ఒక క్లారిటీ ఉంది. సరే, మీరు ఏదో చంద్రబాబు నాయుడు అంటే మీకు పడదు, ఆయన ఏ పని చేసినా సరే మీరు వ్యతిరేకిస్తారు. ఏ పని చేసినా సరే. గతంలో పట్టిసీమ గురించి కూడా అలాగే మాట్లాడారు కొందరు మేధావులు అయితే. మనం దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, ఏ పని మొదలు పెట్టినా అది ఖచ్చితంగా వీళ్ళు వ్యతిరేకిస్తారు. అది మన అందరికీ తెలుసు. ఒక పక్కన పెట్టేద్దాం. ఇవాళ అమరావతి పైన కూడా అనేక ఆరోపణలు చేస్తారు. ఇవాళ కాదు, దాదాపు 2015 నుంచి మొదలు పెట్టారు. దాదాపు 10-11 ఏళ్ల బట్టి అమరావతి పైన ఏడుస్తానే ఉన్నారు. అది పక్కన పెట్టేసాడు. వీళ్ళు ఆరోపణల వరకే పరిమితం. అందులో నిరూపించింది లేదు, ఏమీ లేదు. ప్రజలందరూ కూడా క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద చేసిన ఆరోపణలన్నీ కూడా పచ్చి అబద్ధం అనేది రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. మరి 3 రాజధానులు మీ సొంత నిర్ణయం కదా, మీ సొంత ఆలోచన. మీ బుర్రలో చాలా ఆలోచనలు ఉంటాయి కాబట్టి అందులో ఒక ఆలోచన, ఏదో ఒక గింజ చల్లుతాం కదా మనం, ఒక చిన్న ఆలోచన. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎందుకు 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు? మళ్ళీ 3 రాజధానుల ప్రస్తావన ఎందుకు విరమించుకున్నారో కనీసం దాని గురించి అన్న ఒక క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. మీకోసం ర్యాలీలు చేసిన వాళ్ళు, సంతకాల సేకరణ చేసిన వాళ్ళు, సంతకాలు పెట్టిన వాళ్ళు ఎరుపాపలా కాదండి. 3 రాజధానులు అనగానే పెద్ద వ్యతిరేకత రాగానే అమరావతి ప్రాంతంలో 3 రాజధానులకి మద్దతుగా టెంట్లు వేయించి ఆ టెంట్లో కొంతమందిని కూర్చోబెట్టు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కర్నూలులో అయితే ఒక పెద్ద సభలు పెట్టించు, ఆత్మగౌరవ సభలు అని చెప్పేసి అని అక్కడ కొంతమందిని గ్యాదర్ చేసి అక్కడ రాయలసీమ ప్రాంత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పెద్ద సభలు పెట్టించు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధిని చెందనివ్వట్లేదు, అభివృద్ధి అవనివ్వట్లేదు, మమ్మల్ని రాజధాని ప్రాంతంగా మమ్మల్ని వ్యతిరేకిస్తారు, అది ఇది అని చెప్పేసి అని పెద్ద మీటింగ్లు ఇట్టించో వాళ్ళ చేత సంతకాల సేకరణ ఏం చేసావు. కాకినాడలో మా కురసాన కన్నబాబు అయితే సంతకాల సేకరణ ఏం చేసాడు. మరి ఏమైపోయారు వీళ్ళంతా? వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం వాళ్ళకన్నా ఒక క్లారిటీ చెప్పాలి కదా. ఇక గతంలో 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చాం, ఇప్పుడు వద్దనుకుంటున్నాం. ఎందుకు వద్దనుకుంటున్నాం? దానికి సమాధానం చెప్పండి. నీ మావిగాని గురించి వివరణ అడగట్లా. నువ్వు 3 రాజధానులు ఎందుకు అన్నావో మళ్ళీ ఇప్పుడు మావిగాని ఎందుకు అంటున్నావు? దానికి ఒక థియరీ చెప్పు, దానికి ఒక క్లారిటీగా చెప్పు. అంటే ఉండొద్దా? మరి రేపు పొద్దున్న అధికారం మారిందానికి ఒకవేళ ఇంకేం రావు, కానీ ఒకవేళ దరిద్రం బాగోకపోతే ఒకవేళ చెప్తున్నా ఉదాహరణకి, రేపు పొద్దున్న ఇంకొక మాట అనమని చెప్పేసి రూల్ ఏంటి, గ్యారంటీ ఏంటి? ఇవాళ మావిగాని అని చెప్పేసి ఎవరైతే ఊరేగుతున్నారో మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి బుర్రలో చాలా ఆలోచనలు ఉంటాయి. మొన్న ఏదో 3 రాజధానులు అన్నాడు, నిన్న సడన్గా మావిగాని తనకు వచ్చింది, ఎల్లుండేమో ఇంకోటి ఏదో అంటాడు, ఆ తర్వాత ఇంకోటి ఏదో అంటాడు. పిచ్చోళ్ళు అయ్యేది మీరే. కాబట్టి ఏంటంటే ఈ ప్రయత్నాలన్నీ ఆపేయండి. జనాలు ఎవరు నమ్మరు. రాష్ట్ర రాజధాని అవునన్నా కాదన్నా ఎవడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసుకున్నా అమరావతి.